నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్ లో ఉండకూడదు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం. అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు. మెడికల్ క్యాంపును సందర్శించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీన్ దయాల్ జీ వర్ధంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి. ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసుల్లో ఫైళ్ల క్లియరెన్స్ లో వేగవంతం పెరగాలన్నారు. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయని దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు. ఫైళ్లలో ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లు ఉంటాయని, ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్ లో ఉండకూడదన్నారు. ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను సమీక్షించుకుని ఫైళ్లను త్వరితగతిన సమీక్షించాలన్నారు. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు తమ వద్ద ఫైళ్లను 6 నెలలు, సంవత్సరం వరకు ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటు 3 రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్స్ అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈఓ తెలిపారు. మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్యం అవుతాయని అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఆస్ట్రేలియా నుండి కూడా మేరీమాత భక్తులు, విశ్వాసకులు తరలి రావడం గొప్ప విశేషం. అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న గుణదల మేరీమాత ఉత్సవాలలో 3వ రోజున కూడా భక్తులు అధిక సంఖ్యలో మేరీమాత సన్నిధికి పోటెత్తారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా దేశం, మరికొన్ని దేశాల నుండి కూడా మేరీమాత భక్తులు, విశ్వాసకులు తరలి వచ్చారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గుణదల మేరీమాత ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన మేరీమాత భక్తులు, విశ్వాసకులు అధిక సంఖ్యలో గుణదల మేరీమాత సన్నిధికి తరలి వస్తున్నారు. నిర్వాహకుల అంచనాలకు మించి భక్తులు వస్తున్నారు. బిషప్ గ్రాసీ హై స్కూల్ ఆవరణలో విజయవాడ పీఠాధిపతి తెలగతోటి జోసెఫ్ రాజారావు, ఓసిడి కర్నూలు పీఠాధిపతులు గోరంట్ల జ్వనీష్ తదితరులు సమిష్టి దివ్యబలి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి సమర్పించారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ గుణదల మేరీమాత ఉత్సవాలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఆస్ట్రేలియా దేశం నుండి కాకుండా కొన్ని దేశాల నుండి మేరీమాత భక్తులు, మత విశ్వాసకులు ఈ ఉత్సవాలకు తరలి వచ్చారన్నారు. మహోత్సవం ఈరోజు ఘనంగా నిర్వర్తిస్తున్నాం. ఉదయం పూజకు చాలామంది భక్తులు విచ్చేశారు. మేము దగ్గర 10,000 మంది వచ్చారని మేము అంచనా వేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ పూజలో చాలామంది పాల్గొంటారు. ఒక ప్రత్యేక పూజ అనేది మాకు చాలా ప్రత్యేకం. ఇందులో దేవుని వాక్యం విని తర్వాత మేము ఇచ్చే
దాని ముఖ్య కామెంటరీ అంతా విని సందేశాన్ని విని ఇంటికి వెళతారు వాళ్ళు. అదేవిధంగా దివ్య ప్రసాదంలోకని ప్రభుని దర్శనం చేసుకొని ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వెళుతూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఈ ఆశీర్వాదాలను కూడా తీసుకొని వెళుతూ ఉంటారు. అందరికీ ఒక సంతోషకరమైన రోజు. గత 101 సంవత్సరంగా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఇంకా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. అంతా కోలాహలంగా సంతోష ఆనందాలతో ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. అందుకే అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నాం. మీ అందరి కోసం మన ఈ విజయవాడ పురజనుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు జరిపాం. ప్రభుత్వం వారి కోసం, పోలీస్ శాఖ వారి కోసం, భద్రత మనకు కల్పించిన వాళ్ళందరి కోసం, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు వారి కోసం కూడా జరిపాం. కాబట్టి ఇంకోసారి మీ దేవాది దేవునికి స్తోత్రాలు. అందరి తల్లి మరియమాతకు వందనాలు తెలియజేస్తూ జనవరి 31వ తారీఖు నాడు ప్రారంభించినటువంటి నవదిన జపాలతో 9, 10, 11 తేదీలలో ఈ పుణ్యక్షేత్ర ఉత్సవాలు, లూర్దుమాత ఉత్సవాలు, గుణదలమాత ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. ఒక విధంగా ఈరోజు పూజ ప్రార్థనతో ఒక కార్యక్రమం ముగిసింది. మళ్ళా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే సాయంత్రం రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఆరాధనలు ఉంటాయి. మరి ఈ సంవత్సరం సుమారు ఒక 6 లక్షల మంది వచ్చుంటారేమో నా అంచనా. ఆదివారం నాడు చాలా బాగా వచ్చారు. ఈరోజు కూడా బాగానే వచ్చారు. మరి అందరి యొక్క సహకారం ద్వారా దేవునికి మహిమాకరంగా, మనందరికీ కూడా దీవెనకరంగా మరి తల్లి యొక్క విజ్ఞాపన ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. మరి మన తెలుగు ప్రజలను, ఆ విధంగానే పొరుగునున్నటువంటి రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి కొంతమంది, ముఖ్యంగా రాయగఢ్ ప్రాంతాల నుంచి, అలాగే కర్ణాటక, అలాగే తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఈ సంవత్సరం ప్రత్యేకత ఈ ఆస్ట్రియా దేశం నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. వారి యొక్క అన్న క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం మధ్యాహ్నం గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్న క్యాంటీన్ భోజన సమయంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడున్న ప్రజలతో మాట్లాడి భోజనంలో నాణ్యత ఎలా ఉంది, సమయానికి భోజనం పెడుతున్నారా, త్రాగునీరు, వాడుక నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి వంటి విషయాలపై ఆరా తీశారు. అన్న క్యాంటీన్ లో ఉన్న మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, ఏమైనా మరమ్మతులు ఉన్నచో వెంటనే చేయించాలని అధికారులను ఆదేశించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ భద్రమైన సమాజం దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం ఈట్ స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, అధికారులు తదితరులతో కలిసి రహదారి భద్రతా వాకథాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాకథాన్ బెంచ్ సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర సాకారానికి రహదారి భద్రత కూడా అత్యంత ముఖ్యమని, యువతతో పాటు ప్రతి ఒక్కరూ రహదారులను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోని 2 రోడ్డు ప్రమాదాల వల్ల 400 మందికి పైగా మరణించారంటే మన రహదారుల భద్రతపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం వాహనాలను నడిపేవారు మాత్రమే కాకుండా దాదాపు 50% మరణాలు పాదచారులకు సంబంధించినవేనని విమర్శించారు. మనం రహదారులను సురక్షితంగా ఉపయోగించుకుంటే మనల్ని చూసి మిగిలిన వారు అదే దారిలో పయనిస్తారని అన్నారు. 36వ రహదారి భద్రతా మాసోత్సవాల భాగంగా గత ఒక నెల నుంచి ఎన్టీఆర్ జిల్లాలో రోడ్ల మీద సేఫ్గా ఉండాలి,
రోడ్ సేఫ్టీని ఎలాగ పాటించాలి, రోడ్ సేఫ్టీకి ముఖ్య సూత్రాలు ఏమున్నాయి అనేది దాని మీద అవగాహన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అలాగే ఆల్ ద డిపార్ట్మెంట్స్, అలాగే ఎన్జిఓస్, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ముందుకు వచ్చి అవగాహన చేస్తున్నారు. సో దీంట్లో ముఖ్యంగా ఎస్ఏ రైటింగు, కాంపిటీషన్స్, డిబేట్స్, అలాగే రోడ్ ర్యాలీస్, సైకిల్ షోస్, వాకథాన్స్ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు ఆంధ్ర 2047 అయితే విజన్ స్వర్ణాంధ్ర ఉందో దీన్ని సకారం చేయాలంటే మన సిటీస్ సేఫ్గా ఉండాలి, మన రోడ్స్ సేఫ్గా ఉండాలి, అప్పుడు పబ్లిక్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఏవైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పని మీద ఫోకస్ చేయగలుగుతారు. సో ఈ భాగంగా మై రిక్వెస్ట్ అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి మీరు బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా రూల్స్ పాటించండి. రోడ్ మీద మీరు డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఎవరైతే రోడ్డు మీద నడిచి వెళ్తుంటారో పెడెస్ట్రియన్స్కి వాళ్ళని గౌరవించండి. ఎందుకంటే ఒకరోజు మీరు కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడైతే ఇంటి నుంచి బయటకు వస్తామో అంతే సేఫ్గా మనం ఇంటికి వాపస్ వెళ్ళాలంటే రోడ్ సేఫ్గా ఉండాలి. దీనికోసం ప్రతి ఒక్కరు సహకరించాలి. దీనికోసం ఆల్రెడీ అన్ని జంక్షన్స్లో ఎన్ఫోర్స్మెంట్ భాగంగా హెల్మెట్ ధరించండి, అలాగే సీట్ బెల్ట్ ధరించండి ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో ఇది పనిష్మెంట్ కాదు, ఇట్స్ బేసికలీ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కోసం అందరూ ముందుకు రావాలి. సో మన సిటీస్ని, మన రోడ్స్ని సేఫ్గా ఉన్నంత వరకు మన రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, మన స్టేట్ సేఫ్గా ఉంటుంది. మనం ఏది సాధించాలనుకుంటే అది సాధించవచ్చని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఒక మాసమే కాదు, ప్రతిరోజు అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇంకా మన డిపార్ట్మెంట్స్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా ఉండాలి. సో ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ ఈ మాసంలోనే కాదు, సంవత్సరం మొత్తం ఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మెసేజ్ వెళ్ళాలి. ఓకే, మనం డెవలప్డ్, మనం ఇంప్రూవ్డ్, మనం సివిలైజ్ సొసైటీని చెప్పాలనుకుంటే ఆ సొసైటీలో కావాల్సిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా అందరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ సో ఈ సందర్భంగా ఈ రోడ్ సేఫ్టీ రహదారి భద్రతా వారోత్సవం గురించి అందరికీ అవగాహన క్రియేట్ చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్కి, అన్ని ఎన్జిఓస్కి, ప్రైవేట్ కంపెనీస్కి, ఇండివిజువల్స్కి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఇలాగే కంటిన్యూ చేయాలి. మన సిటీస్ని, మన జిల్లాని సేఫ్గా ఉంచాలని సందర్భంగా కోరుకుంటున్నాను. సత్యనారాయణపురం ఏకేటీపీఎం స్కూల్లో రోటరేట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మెడికల్ క్యాంప్ ను సందర్శించి వైద్య పరీక్షలను పరిశీలించారు. రోటరీ క్లబ్లు, స్వచ్ఛంద సంస్థలు విద్యారోగ్యం, పర్యావరణం వంటి రంగాల్లో పనిచేసే సమాజాన్ని అభివృద్ధి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం క్లబ్ వారు చేస్తున్న సేవలను అభినందించారు. రోటరేట్ క్లబ్ విజయవాడ అధ్యక్షులు వందనపు పవన్ కృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో భాను హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీనివాస్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్ ప్రశాంతి, మెగా డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కల్పన పాల్గొన్నారని తెలుపుతూ విద్యా పరీక్షలు చేయించుకున్న వారికి మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నరేష్ కుమార్, గార్లపాటి విజయ్ కుమార్, నాలం కోటేశ్వరరావు, పొట్లూరి కృష్ణప్రసాద్, చలం నాగయ్య, కాశీనాథుని సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఏకేటీపీ స్కూల్లో మరి ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లలందరికీ కూడా ఉచితంగా అటు జనరల్ మెడిసిన్, ఇటు ఆప్థమాలజీ, ఐ టెస్టులు, అలాగే అనేక రకమైనటువంటి టెస్టుల్ని పిల్లలకి ఉచితంగా చేసి మెడిసిన్స్ను కూడా ఉచితంగా వాళ్ళకి అందజేయడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్, అలాగే సోషల్ క్లబ్స్, ఏవైతే వాసవి క్లబ్లు ఇలాంటివి ఉన్నాయో, రోటరీ, అలాగే లయన్స్ క్లబ్లు, ఈ స్కూళ్ళ వరకు వచ్చి అన్ని రకాలుగా కూడా తమ సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ సత్యనారాయణపురంలో ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నా. అట్లాగా మా డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ నాలం కోటేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి మా గార్లపాటి విజయ్ కుమారు, అలాగే కృష్ణప్రసాద్, చలం, అలాగే నాగయ్య, సుధాకరు, ఇంకా అందరూ కూడా దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 130 రకాల వైద్య సేవలు ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేస్తూ ఉన్నాం. తెల్ల రేషన్ కార్డు మీద స్వచ్ఛంద సంస్థలు, ఇలాంటి క్లబ్లు కూడా ముందుకొచ్చి ప్రజలకి మంచి వైద్య సహాయం చేస్తే అన్ని రకాలు కూడా ఇది మంచి కార్యక్రమం అవుద్ది. హృదయపూర్వకంగా మిడ్ టౌన్ సభ్యులందరినీ కూడా అభినందిస్తాం. విజయవాడ దీన్ దయాల్ జీ అత్యుదయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాల్ జీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సంఘ్ ప్రచారకుగా పనిచేసి రాజకీయ క్షేత్రంలోకి వచ్చిన పండిట్ దీన్ దయాల్ జీ బీజేపీ సిద్ధాంతకర్తగా వాకాటి తెలిపారు. దీన్ దయాల్ జీ ఆలోచనలు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని, అందువల్ల 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి
వచ్చిన విషయం గుర్తు చేశారు. బీజేపీ శ్రేణులు దీన్ దయాల్జీ ఆలోచనలతో పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజున ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప సంఘ సంస్కృతి అయినటువంటి మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకొని ఆయన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా తెలియచేయాలని, వాటితో ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఆయన యొక్క వర్ధంతిని మనందరం కలిసి, రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా కలిసి వాళ్ళ జరుపుకుంటూ ఉంటాం విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆయన యొక్క ఆశయాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కాదు, ఒక వారం కాదు, సరిపోదు. ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన జననం 1968 ఫిబ్రవరి 11 అయినా దాని తర్వాత ఆయన 1916 జననం, తర్వాత 68లో ఆయన కాలం చేయడం జరిగింది. కానీ ఆయన ఆ రోజే జనసంఘలో ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క రాజనీతి, అనేకమైనటువంటి విషయాల్ని ఆయన చాటి చెప్పడం జరిగింది. బీజేపీలో ఈరోజు జరుగుతున్నటువంటి అత్యోదయ ఏదైతే ఆఖరి వ్యక్తికి కూడాను సంక్షేమ పథకాలు అందాలని ఆయన యొక్క తపన ఏదైతే పడ్డాడో అది ఇవాళ మన మోదీ గారు అక్షరం తప్పకుండా పేద ప్రజలకు ఆగ్రా స్థాయి వరకు అందించేదానికి శ్రీకారం చుట్టారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆయన యొక్క ఆలోచనలు ఆ రోజు జనసంఖ్యలో ఉన్నప్పుడు ఏదైతే మానవాళికి ఉపయోగపడాలి, మానవుల్ని మనం దగ్గరగా చూడాలి, అప్పుడే మనం నిజమైనటువంటి వారసత్వం ఇచ్చినటువంటి వాళ్ళని, హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని, హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన యొక్క ఆశయాల్ని చూపించి ఆ ఆశయాల్ని ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు నాయకులు, ఈరోజు అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ముఖ్యంగా మోడీ గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూచా తప్పకుండా ఈ యొక్క విషయంలో పేద ప్రజలకు అందించేదానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ సిద్ధాంతాల వల్లే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాదాపు 65% ఇవాళ దేశం అంతా కూడా పరిపాలనకు వచ్చింది అంటే ఆయన చూపించినటువంటి మార్గదర్శకాలే మనకు ముందు ఉపయోగపడ్డాయన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఉన్నటువంటి నిస్వార్థత, ఆయన ఎప్పుడు స్వార్థం కోసం, తన కోసం ఎప్పుడు కూడాను ఆయన ఆలోచించారు. ప్రచారంగా ఉండి ఈ దేశ ప్రజలందరికీ కూడా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో జనసంఘలో అనేకమైనటువంటి సంస్థలను తీసుకొచ్చి ప్రజలకు అందించినటువంటి మేధావి మన దీన్ దయాళ్ గారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క ఆలోచనల్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా అన్ని సంక్షేమ పథకాలని అందించగలుగుతున్నాడు. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా చివరి పేదవాడి వరకు చేరాలన్నది ఆయన యొక్క ఆలోచన కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఇంత వైభవంగా ముందుకు వెళ్ళింది. నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా పూర్తి విజయం సాధించాము అంటే అట్టడుగున్నటువంటి వర్గాల వాళ్ళందరికీ కూడా సంక్షేమం అందించేటువంటి కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాము తెలియజేస్తూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మాజీ మంత్రి ఆలపాటికి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని ఆకాంక్షిస్తూ విజయవాడలో గద్దె క్రాంతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మరియు బీఆర్టీఎస్ రోడ్డులో కూటమి నేతలతో కలిసి ఆలపాటి వర్కర్స్ ను కలుసుకున్నారు. పట్టభద్రుల స్థానానికి తనను గెలిపించాల్సిన ఆవశ్యకతను ఆలపాటి వర్కర్స్ కు వివరించారు. శాసన మండలిలో
ప్రజాగళాన్ని వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రతి ఒక్కరూ మద్దతు పలికి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. గద్దె క్రాంతి మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయిన ఆలపాటిని శాసన మండలికి పంపడం ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న ఈరోజు ఉదయం 6 గంటల నుంచి పెద్దలు ఈస్ట్ శాసనసభ్యులు రామ్మోహన్ రావు, అదేవిధంగా వారి తనయుడు క్రాంతి కుమార్ గారు, సెంట్రల్ వచ్చేటప్పటికే కూటమి నాయకత్వం, అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరి సహాయంతో నిన్న సిద్ధార్థ పబ్లిక్ స్కూలు, అదేవిధంగా నిర్మల కాన్వెంట్, NSM, ఈ రోజు పాలిటెక్నిక్, అదేవిధంగా SRR కాలేజీ, రైల్వే గ్రౌండ్స్ లో పాకర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది. ఎవరిని కలిసినా కూడా వారు చాలా ఆత్మీయంగా, అభిమానంగా ఆహ్వానిస్తా ఉన్నారు. క్యాడర్ కూడా మరొకసారి మన యొక్క ప్రభావం, మంచి ప్రభుత్వం యొక్క ఆలోచనని ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ 7 నెలల కాలంలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా ఏర్పడినటువంటి NDA కూటమి ప్రభుత్వం ప్రజలకి న్యాయం చేయాలి, సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రగతికి ఓటేద్దాం, ప్రత్యర్థులు ఎవరైనా సరే అని చెప్పే భావం ప్రతి ఒక్కళ్ళు కలగటం అనేది ఇది ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతా ఉంది. ఒక వ్యక్తిగా ఈ రోజున సమాజాన్ని మనం గమనించినట్లయితే అతాకుతలమైనటువంటి సమాజం, వ్యవస్థలన్నీ నీరు కారిపోయినటువంటి సమాజం, యావత్తు తెలుగు జాతి అంతా కూడా ఈ రోజున చరిత్రహీనులుగా మార్చేటువంటి పరిస్థితి నుంచి మరొకసారి వారందరూ విముక్తి పొందేలాగా ఇచ్చిన తీర్పు ద్వారా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, గౌరవించుకోవాలని చెప్పి భావంతో అటు ప్రజలు, ఇటు కూటమి నాయకత్వ కార్యకర్తలందరూ కూడా ఈరోజు సిద్ధం అవుతా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చినా కూడా మనం ఆ ఎన్నికల్లో గెలవాలి, ఎందుకంటే ప్రగతికి సోపానం అని చెప్పి, ప్రగతికి తొలిమెట్టుగా ఈ ఎన్నిక విజయం సాధించాలని చెప్పి అందరూ చూపిస్తున్నటువంటి అభిమానాన్ని, ఆత్మీయతకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈసారి ఒక్కసారి మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఎవరు చేయగలరు ఏ అంశాన్నైనా సరే. ఇవాళ ఉద్యోగస్తుల సమస్య ఉంది, నిరుద్యోగ యువతకి ఈ నెల 27వ తారీఖున MLC ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దానిలో గ్రాడ్యుయేట్ MLC ఎలక్షన్ లో కూటమి తరపు నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ పొలిటీషియన్ అయినా గానీ, మాజీ మంత్రి అయినా గానీ, ముందు ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ లాయర్ గా కూడా చేశారు. మన కౌన్సిల్ లో గట్టిగా మాట్లాడగల శక్తి ఉంది. అందుకని చెప్పి అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు పక్కన ఫస్ట్ ప్రయారిటీ నెంబర్ 1 వేయాల్సి ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో చేసిన పనులన్నీ కూడా అందరూ అబ్జర్వ్ చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనేది మన కూటమి ప్రభుత్వానికి ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. అందరూ కూడా జోరుగా ముందుకొచ్చి ఓటేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ జనరల్ ఎలక్షన్స్ కి ఓటేయటానికి ముందుకు వస్తారు కానీ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేసరికి పర్లేదులే అనుకుంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఈ రాబోయే 5 ఏళ్ళు కూడా బోల్డంత అభివృద్ధి చెందాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 నెలల్లోనే మనకి దగ్గర 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 4 లక్షల ఉద్యోగాలు రావటం జరుగుతా ఉంది. ఇప్పుడు మనకి దగ్గర 25 లక్షల ఉద్యోగాలుగా రావటానికి ముందుకి సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ఎక్కడా కూడా బ్రేక్ అనేది పడకూడదు. ఇది ఇంతకంటే ఫాస్ట్ గా, ఎక్స్పోనెన్షియల్ గా పెరగాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కానీ మన పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కూడా అందరూ కూడా ఓట్ అనేది మన ప్రథమ హక్కు. ఓట్ అనేది తప్పకుండా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా వాళ్ళ క్యాలెండర్ లో 27వ తారీఖు మార్క్ చేసుకుని తప్పకుండా వారి పోలింగ్ బూతులు ఎక్కడున్నాయి ఏంటనేది కనుక్కుని ప్రతి ఒక్కరూ వెళ్ళి ఓటేయాలి. విజయవాడ నగరం పైపులు రోడ్డుకు సమీపంలో గల విజయవాడ రూరల్ మండలం అంబాపురం పంచాయతీలోని FCI ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కాలనీలో 20 కోట్ల విలువైన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు, విజయవాడ రూరల్ మండలం టీడీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ లేఅవుట్ లో కామన్ స్థలంగా వదిలిన 2226 గజాల పంచాయతీ స్థలాన్ని రిటైర్డ్ అధికారి పి జకరయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని, గ్రామ సర్పంచ్గా అదేమని ప్రశ్నించిన తనపై పోలీసులను ఉపయోగించి జకరయ్య SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయించారని చెప్పారు. ఈ స్థలం విషయంలో స్థలాన్ని ఆక్రమించుకున్న రిటైర్డ్ అధికారికి మద్దతుగా నగరానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి తనను బెదిరించారని వాపోయారు. వాస్తవానికి అది పంచాయతీకి సంబంధించిన స్థలం
స్థలం అని చెప్పారు. ఆ స్థలంలో తాగునీటి ట్యాంక్ నిర్మాణానికి గతంలోనే పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, అయినా యథేచ్ఛగా కబ్జా చేశారని, ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన పోలీసు శాఖ ఉన్నతాధికారులు అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు దిగటం అన్యాయమన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి టీడీపీ రూరల్ మండల నాయకులకి అందరికీ నమస్తే. ఈ విషయం వచ్చి అంబాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక కామన్ సైట్ గురించి అండి. ఇది సర్వే నెంబర్ 96/2B సర్వే నెంబర్ అండి. ఇదేంటంటే FCR లేఅవుట్ వేసిన దాంట్లో మొత్తం 6 సర్వే నెంబర్లతో టోటల్ ఎక్స్టెంట్ 9.47 ఎకర్స్ తీసుకుని 1982లో తీసుకుని వీళ్ళు వెంచర్ వేయడం జరిగింది సార్, లేఅవుట్ వేయడం జరిగింది. అందులో ఇప్పుడు ఇష్యూ వచ్చేసరికి 96/2B ఎకరం 42 సెంట్లు ఈ వివాదానికి కారణమైనటువంటి సర్వే నెంబరు. దీని ఎక్స్టెంట్ 1.42 సెంట్స్. దీన్ని 81లోనే సాగి జయలక్ష్మి అనేవాళ్ళు, అల్లూరి రాఘవరాజు, తిరుమలరాజు వెంకట సుబ్బరాజు గారు అనే వాళ్ళకి అమ్మటం జరిగింది. ఆ తర్వాత 82లోనే వారు FCA వారికి అమ్మటం జరిగిందండి. అలాగే ఇంకా మిగిలిన సర్వే నెంబర్లు అన్నీ కలుపుకొని 9.47 ఎకరాలు తీసుకుని FCA వారు లేఅవుట్ వేయడం జరిగింది. దానికి వాళ్ళు 1987లో వాళ్ళ లేఅవుట్కి అప్లై చేయడం జరిగింది. బాబురావు అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. మేము ఈ అంబాపురం 1వ వార్డులో డెవలప్మెంట్ కమిటీ ఉందండి. ఆ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అని. నా పేరు SS నాయక్. నేను రైల్వే గార్డు. అక్కడ వాటర్ లేదండి. 10 సంవత్సరాల నుంచి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారితో ఇవన్నీ వివరించాము మేము. సార్ మాకు వాటర్ లేదు, ఇక్కడ వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నామంటే ఆయన మా పరిస్థితి అంతా చూసి మీకు వాటర్ ట్యాంకీ కట్టిస్తాము, కామన్ సైట్లో ట్యాంకీ కట్టిస్తామని చెప్పారండి. ఆ విధంగా మేము ఆ ట్యాంకీ కట్టిస్తారు అని చెప్పేసి ఆశతో ఉండే టైంలో ఈయన జక్రయ్య అని ఆయన వచ్చేసి ఆ స్థలాన్ని కబ్జా చేసి మా నోటి వాటర్ లేకుండా చచ్చిపోతున్నాం మేము. ముఖ్యంగా వాటర్ లేదు. 10 సంవత్సరాల నుంచి సీతయ్య గారు వాటర్ పంపించడం వల్ల ఆ బిందె నీళ్లు తీర్చుకొని వాటర్ తాగుతున్నామండి. ఆ వాటర్ అయితే మాకు లేదు. చుట్టూ రైలా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గండిగౌడ సీతయ్య, అంబాపురం సర్పంచ్ని. ఒక 10 రోజులుగా మేము ఎంత పోరాడుతున్నామో మా గ్రామంలో ఒక కామన్ సైట్ గురించి మీ మీడియా మిత్రులందరికీ తెలిసిందే, మొత్తం నియోజకవర్గం మొత్తం తెలుస్తుంది. ఇది కామన్ సైట్ అని మేము పోరాడుతున్నాం. FCI లేఅవుట్లో కామన్ సైట్ అని పోరాడుతున్నాం. ఎవరో పుల్లా జక్రయ్య ఆయన వచ్చేసి దాంట్లో దౌర్జన్యంగా ఏదో కోర్టు నుంచి ఆర్డర్ నేను తెచ్చాను, ఇది నాది అంటున్నారండి. కోర్టు నుంచి ఆర్డర్ కూడా ఆయనకి రాలేదండి. అది ప్రాసెస్ ప్రకారం సెక్రటరీ గారిని దాంట్లో ఫాలో అవ్వమని చెప్పిందండి. దాంట్లో కోర్టు ఇచ్చిన దాంట్లో జక్రయ్య గారి పొజిషన్లోకి వెళ్ళమని ఎటువంటి ఇది ఇవ్వలేదండి. మేము ఆ కామన్ సైట్ని పోరాడుతుంటే గ్రామస్తులు కానీ ఒక సర్పంచ్గా నేను కానీ గతంలో పాలకులే దీని మీద కన్నేశారు, వాళ్ళను కూడా ఎదుర్కోవడం జరిగింది ఇంతకుముందు. అయితే ఇప్పుడు కూడా వచ్చేసి దాన్ని కబ్జా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఒక గ్రామ సర్పంచ్గా గ్రామస్తులు అందరం కలిసి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టుకొని మా ఏరియాకి మంచినీళ్ళు తెచ్చుకుందామని దాంట్లో తీర్మానం చేసుకొని పంచాయతీలో తీర్మానం చేసుకొని వాటర్ ట్యాంక్ కట్టుకుందాం అనుకున్నామండి. గెద్దలాగా తన్నుకుపోవడానికి వచ్చాడు ఆయన. సరే వచ్చాడు. సిఏ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది, బాబు ఆయనకి ఆర్డర్ ఉంది, మీరు సైట్లోకి వెళ్ళొద్దు అన్నారు. సరే అలాగే సార్ అని మేము సైట్లోకి వెళ్ళలేదండి. గ్రామస్తులు కానీ ఒక సర్పంచ్గా నేను కానీ సైట్లోకి ఒక్కరు వెళ్ళలేదండి. 24వ తారీఖు సాయంత్రం 8 గంటలకి పుల్లా జక్రయ్య అని ఆయన కంప్లైంట్ ఇస్తే 4/2న పుల్లా జక్రయ్య అని సాయంత్రం పూట 8 గంటలకి కంప్లైంట్ ఇస్తే 5వ తారీఖు 7:30 కల్లా నా మీద కేసు కట్టడం జరిగింది. SC/ST కేసు కట్టడం జరిగింది. అది ఎంత మటుకు కరెక్టు? అంటే గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ ఒక సర్పంచ్గా ఉండి నేనైతే పోలీస్ డిపార్ట్మెంటు అధికారి ఒక అతను ఫోన్ చేశాడు. పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే బాగుండదు. నాకు కాన్ఫిడెన్స్లో పెట్టి ఒక SI దగ్గర నుంచి 3 అధికారులు మాట్లాడారండి నా ఫోన్ కాన్ఫిడెన్స్లో. ఎందుకంటే ఆ రోజున అక్కడ నిరసన తెలియజేస్తున్నారు, మా సైటు మాకు కాపాడండి, మాకు వాటర్ ట్యాంక్ కావాలని మా గ్రామస్తులందరూ
అక్కడ నిరసన తెలియజేస్తున్నారు. చేసామండి మేము. నేను ఎక్కడో పంచాయతీ ఆఫీసులో ఉన్నా, వీళ్ళు నిరసన చేసేది కూడా నాకు తెలియదండి. పంచాయతీ ఆఫీసులో ఉన్నా, నా పని మీద నేనున్నా, ఫోన్ చేసి నువ్వు ఇమ్మీడియట్గా ఎక్కడున్నావు అన్నారు. పలానా చోట ఉన్నానని చెప్తే కాదు, నీ హయాంలోనే జరుగుతుంది ఈ నిరసన మొత్తం, నువ్వు ఇమ్మీడియట్గా ఆగకపోతే అందరి మీద కేసులు కడతా, నీ మీద కేసు కడతా అని బెదిరించడం జరిగిందండి. ఆ నిరసనకి ఆబ్కాస్ విధానం రద్దు చేయొద్దు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనైపూడి కాశీనాథ్ అన్నారు. బాలోత్సవ భవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కాస్ రద్దు నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరుకి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఆబ్కాస్ ఉద్యోగులు సమ్మెకు దిగుతారని కాశీనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ పాలక వర్గం హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఆబ్కాస్ కార్మికులు రాష్ట్రంలో లక్షలాది మంది పనిచేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆబ్కాస్ ను రద్దు చేయాలని నిర్ణయించడం బాధాకరమైనన్నారు. ఆబ్కాస్ ను రద్దు చేస్తే లక్షలాది కార్మికులను ఎక్కడ సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆబ్కాస్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేశారు. చేసిన సమ్మె విరమణ ఒప్పందాలని అమలు చేయడం లేదన్నారు. పాలక వర్గాలు ఇస్తున్నటువంటి హామీల్ని తుంగలో దొక్కి మళ్ళీ తిరిగి పాత పద్ధతిని కూడా రద్దు చేసి కొత్త పద్ధతికి వెళ్ళాలని చెప్పనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండడం అని చెప్పనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, దయనీయమైనటువంటి సమస్య. రాష్ట్రంలో ఆబ్కాస్ కార్మికులు లక్షల సంఖ్యలో ఉన్నటువంటి ఆబ్కాస్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించేదానికి గత ప్రభుత్వం చేసినటువంటి సమ్మె ఒప్పంద కాల పరిమితి ఏదైతే ఉందో ఆ ఒప్పంద కాలంలో చేసుకున్నటువంటి అంశాలు ఏవీ కూడా పరిష్కారం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 7 మాసాలు అవుతా ఉంది తాత్సారం చేస్తూ అది లేదు ఇది లేదని చెప్పనేటువంటి పేరుతో కాలయాపన చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ ఇంజనీరింగ్ సమస్యలు, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు, వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పార్క్ సెక్షన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, వీళ్ళెవ్వరి సమస్య కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు ఇక సమ్మె చేస్తే తప్ప సమస్య పరిష్కారం కాదేమో అనేటువంటి అభిప్రాయానికి మౌలు చేసేటువంటి దానికి పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్ప సానుకూలమైనటువంటి పద్ధతుల్లో సమస్యను పరిష్కారం చేసేదానికి ఎక్కడా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దాఖలాలు కనపట్ల. అందుకనే ఆబ్కాస్ అనేటువంటి పేరుతో ఇటీవల మంత్రివర్గ సమావేశం జరిగితే ఆ మంత్రివర్గ సమావేశంలో ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఆబ్కాస్ రద్దు చేస్తాము అని చెప్పానండి. అంటే ఆబ్కాస్ రద్దు చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారని చెప్పానండి, ఏ చెరలో బందీగా పెడతారని చెప్పని అడుగుతున్నాం. అంటే కాంట్రాక్ట్ కార్మికులు అనే పేరుతో కాంట్రాక్టర్ల యొక్క బందీలో వాళ్ళ చెరబెట్టి వాళ్ళ చెరలోనే వీళ్ళ బందీలుగా చేసి ఉంచేటువంటి దానికి ప్రయత్నం చేస్తే గత అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పునరావృతం అవుతుందని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎంత మాత్రం కూడా న్యాయసమ్మతం కాదని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలిచాం. ఇప్పటికే ఆబ్కాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్లు అంతంత మాత్రంగా అమలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈఎస్ఐ కార్డు ఉన్నా కూడా ప్రయోజనం. గుణదల మేరీమాత సన్నిధిలో 100 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న చర్చి పనులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాల సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మేరీమాత సన్నిధికి వచ్చారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రావు మేరీమాత సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా మేరీమాత ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. 101 సంవత్సరం తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మిస్తున్న నూతన ఆలయ నిర్మాణ విషయంలో అన్ని విధాలుగా సహకరించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఆపద వచ్చినప్పుడు మేరీ మాతకు మొక్కుకొని ఆపద తొలగిన తర్వాత మొక్కుబళ్లు చెల్లించుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. మేరీ మాతను నమ్మిన వారికి ఆ కరుణామయి తల్లి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ నమ్మకంతోనే ప్రతి సంవత్సరం మేరీ మాత ఉత్సవాలను వచ్చే భక్తుల సంఖ్య అంచనాలకు మించి వస్తున్నారని తెలిపారు. భక్తులందరికీ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
100 సంవత్సరాల నుంచి మాత విజయవాడ నగరంలో కాపాడేదానికి అటు కనకదుర్గం గుడి ఇందాక చెప్పారు స్వామి. విజయవాడ నగరానికి మొట్టమొదటి కనకదుర్గం గుడి ఉంది. చివరిలో మేరీ మాత ఉంటుంది అని మెన్షన్ చేసింది. ఎంతో ఆనందము. మరి ఇంతమంది ప్రజలు గత 3 రోజులు చూస్తూ ఉన్నాం. లక్షలాది మంది భక్తులు మాతని వాళ్ళ సమస్యల్ని వాళ్ళ బాధలన్నీ కూడా ఆవిడకి వెళ్ళించుకొని దాని ద్వారా వారి యొక్క ఆశీస్సులు పొందుతామనే నమ్మకంతో కుటుంబాలు సైతం కదిలించాయి. వాళ్ళందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేసే దాంట్లో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవటం మంచి కార్యక్రమంగా భావిస్తుంది. ఒక శాసనసభ్యుడిగానే కాకుండా ఈ దేవాలయం మీద ఉన్న అత్యంత ప్రేమ, ఎందుకంటే ఇంతమంది ప్రజల యొక్క ప్రజలు ఆనందాన్ని పొందుతున్న ప్రజలకి ఈ కొండని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ జీవితం ధన్యమైపోయిందని భావిస్తున్న ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ 100 సంవత్సరాలు తర్వాత ఒక పెద్ద దేవాలయ నిర్మాణం జరుగుతోంది. ఆ దేవాలయ నిర్మాణానికి మీరు అందరూ కూడా సహకరించి మన విజయవాడలో ఒక ప్రతిష్టాత్మక దేవాలయంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని భావించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఆయనకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో 3 గుళ్ళల్లో మొక్కుబడి తెచ్చుకున్నారు. ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, 2 ముస్లిం దర్గా, 3 మేరీమాత దేవాలయం. ఈ 3 గుళ్ళల్లో కూడా ఆయన మొక్కుబడి తీర్చుకోవడం జరిగిందంటే ఆయనకున్న అపారమైన నమ్మకం. అందువలన ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలి. ఆ యొక్క దేవాలయం ఏదైతే నిర్మాణం జరుగుతుందో అది తొందరగా అందరి సహకారం దానికి నిర్మాణం పూర్తవని కూడా మనస్ఫూర్తిగా. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ అంటే భయమని అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తానని జగన్ అంటున్నారన్నారు. ఇవాళ జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. 22, 23 తేదీల్లో ఈ నెలలో శాసనసభ్యులకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22వ తేదీన ఓం బిర్లా లోక్సభ స్పీకర్, 23వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ఏర్పాటు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపారు. 22, 23 తేదీలో ఈ నెలలో శాసనసభ్యులకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్పీకర్ గారు. ఈ కార్యక్రమంలో 22వ తారీఖు లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు, అలాగే 23వ తారీఖు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ మరింత హుందాతనంగా నడపడం కోసం ప్రజా సమస్యల మీద అర్థవంతమైనటువంటి చర్చలు, మంచి ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా అసెంబ్లీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వచ్చినటువంటి సభ్యులకు కూడా సభ పట్ల, సభా నియమావళి పట్ల, క్రమశిక్షణ విషయాల మీద అన్నిటి మీద అవగాహన వచ్చే విధంగా, అలాగే ప్రజా సమస్యల్ని ఏ విధంగా ప్రశ్నల రూపంలో, వివిధ రకాల ప్రశ్నల రూపంలో ఏ విధంగా తీసుకెళ్లొచ్చు సభ్యులు, ఇలాంటి వాటి అన్నిటి మీద అవగాహన కోసం, నియమావళి తెలియజెప్పడం కోసం, నియమ నిబంధనలు తెలియజెప్పడం కోసం ఈరోజు ఈ ఎమ్మెల్యేలకి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. శాసనసభ్యులందరూ కూడా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం మాకు చాలా ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా వస్తామంటున్నారు. అలాగే సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము. అంతేకాదు సీనియర్ శాసనసభ్యులు కూడా ఈ సభకి ఖచ్చితంగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంకు రావటం, అలాగే జూనియర్స్ కూడా ఒక అవగాహన కల్పిస్తారు. అట్లాగే ఈరోజు సభానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ప్రతి సభ్యుడు రావాలి, బాధ్యతగా ఉండాలని అనేక సార్లు చెప్పడం జరిగింది. అందుకే అటెండెన్స్ విషయంలో కూడా విప్పులందరూ కూడా
సమన్వయంతో పనిచేసి ప్రతి సభ్యులు టైమ్లీ ఎక్కువ టైం అంతా కూడా పూర్తి సమయం అసెంబ్లీలో కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటివి అసెంబ్లీలో అవన్నీ కూడా ఏదైనా ఉంటే అది సభ దృష్టికి స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆర్థికేత ఫైళ్లు పెండింగ్ లో ఉండకూడదు, అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం. అన్నా క్యాంటీన్ భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు. మెడికల్ క్యాంపును సందర్శించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీన్ దయాల్జీ వర్ధంతి వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.